రామయ్య అనే రైతు కూలీకి నలుగురు పిల్లలు, ఒక అమ్మాయి గీత, ముగ్గురు అబ్బాయిలు శేఖర్, రఘు, మధు. వారి చిన్న గ్రామంలో జీవనం కష్టం కావడంతో రామయ్య కుటుంబంతో కలిసి పొరుగు రాష్ట్రానికి వెళ్ళాడు. కొత్త ఊర్లో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లలు కూడా కష్టపడుతూ పొలాల్లో తండ్రికి సహాయం చేసేవారు. ప్రారంభంలో బాగానే గడిచినా తర్వాత రామయ్య పెట్టిన పెట్టుబడితో పంట పాడైపోయింది. అప్పులు పెరగడంతో రోజులు గడవడం కష్టంగా మారింది. పిల్లలు తమ వయసు కంటే ఎక్కువ బాధ్యత తీసుకుని కూలీ పనులకు వెళ్లి తల్లిదండ్రులకు అండగా నిలిచారు. రాత్రిపూట ఎలాగోలా చదువుకోగలిగేవారు. ఒకరోజు రామయ్యకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆ శబ్దం విన్న పిల్లలు ఒక్కసారిగా భయంతో ఆందోళనకు గురయ్యారు. ఊరిలో ఉన్న పెద్దలు స్పందించి రామయ్యను పట్టణంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చేసిన శస్త్రచికిత్స విజయవంతమైంది. రామయ్య కొంతకాలం విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. ఆ సమయంలో పిల్లలు కష్టపడి మరింత సహాయంగా నిలబడ్డారు. పిల్లల విజయం, పిల్లల పట్టుదల, కష్టం వృధా కాలేదు. శేఖర్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించాడు. రఘు పోలీసుగా చేరాడు. మధు ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. గీతకు మంచి సంబంధం చూసి వివాహం చేసి పంపించారు. పిల్లలందరూ జీవితంలో స్థిరపడ్డారు. అయితే కాలం తీరా మరోసారి రామయ్యకు గుండెపోటు వచ్చింది. ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఆయన తన తుదిశ్వాస విడిచాడు. పిల్లలంతా కన్నీరు మున్నీరుగా అయ్యారు. వారంతా ఒక మాట అనుకున్నారు: నాన్న ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆయన ఆత్మ విశ్రాంతి పొందడానికి మనం మంచిగా నిలబడాలి. కష్టాలు ఎంతటి ఉన్నా పట్టుదల, ఐక్యత, సహకారం ఉంటే కుటుంబం ఎదగగలదని ఈ కథ చెబుతుంది. పేదరికాన్ని జయించడంలో శ్రమించిన వారికి ప్రతి విజయం అంకితం.